నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు పనిచేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడేది వారేనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పోలీసులు రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భావించవద్దన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 8 గంటల తర్వాత ఆయనను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెప్తున్న మార్పు, నిర్బంధాలు, అక్రమ అరెస్టులు రాజ్యాంగ ఉల్లంఘనేనని ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ఎఫ్ఆర్ఐలు పోలీస్ స్టేషన్లో కాకుండా గాంధీ భవన్లో తయారవుతున్నాయని ఆరోపించారు. ఎవరి మీద ఏ సెక్షన్లు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయన్నారు. ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి పగబట్టినట్లుగా ఉందన్నారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అని మండిపడ్డారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని నిలదీశారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, కానీ 7వ గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఏ నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారో అదే నిరుద్యోగుల వీపులను అశోక్ నగర్లో పగలగొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి గిరిజనులపై దాడి చేసే జైళ్లలో నిర్బంధించారన్నారు. రేవంత్ పాలన నాటి ఇందిరమ్మ హాయం నాటి ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. ఇందిరమ్మ లాంటి వాళ్లను కూకటి వేళ్లతో పెక్కిలించిన దేశం అన్నది అన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులతో రాజ్యమెలితే ప్రభుత్వం మనుగడ సాధించలేదని హెచ్చరించారు.